రాష్ట్రపతి తాజాగా నలుగురిని రాజ్యసభకి నామినేట్ చేశారు. హర్షవర్ధన్ శ్రింగ్లా దౌత్యవేత్త, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఆయన, అలాగే మీనాక్షి జైన్ హిస్టోరియన్, సాహితీవేత్త, సదానందన్ మాస్టర్, ఇక ఉజ్వల్ నికం. ఇక ఈ నలుగురిలో సదానందన్ మాస్టర్ ఆయన గురించి ఇంకొంచెం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఒక సాధారణ సదానందన్ మాస్టర్ ఒక అసాధారణ జీవన గాథ అని చెప్పొచ్చు ఆయనది. కేరళ కన్నూరుకు చెందిన సదానంద మాస్టర్ ఒక సామాన్య కుటుంబం. అయితే తండ్రి కుంజురామన్ నంబియార్ కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతి పరుడు, ఆయన సోదరుడు మాత్రం సిపిఎంలో క్రియాశీలకంగా ఉండేవాడు. సదానందన్ మాస్టర్ కూడా ఎస్ఎఫ్ఐలో సభ్యుడిగా ఉండేవాళ్ళు. అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు వామపక్ష విద్యార్థి విభాగం కదా, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అందులో యాక్టివ్గా ఉండేవాళ్ళు. అయితే కాలక్రమేణా ఆయన విద్యార్థిగా ఉండగానే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఆకర్షితులయ్యారు. ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మారారు. అయితే దాన్ని ఓర్చుకోలేకపోయారు, అక్కడ ఉన్న కమ్యూనిస్టు గూండాలు ఓర్చుకోలేకపోయినారు. తమ భావజాలాన్ని వీడి తమ మార్గాన్ని వీడి ఆర్ఎస్ఎస్ లో చేరాడని చెప్పి తట్టుకోలేక తన చెల్లెలి పెళ్లి 1994లో ఆయన 30వ ఏట సోదరి వివాహ పనుల్లో ఉండగా ఊరొస్తుండగా బస్సు దిగి వస్తుండగా గూండాలు పెద్ద ఎత్తున వచ్చిన గూండాలు ఆయన మీద దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టడం మాత్రమే కాదు 2 కాళ్ళను నరికేశారు. ఆ నరికిన ముక్కల్ని ఎక్కడ మళ్ళీ అతికిస్తారో అనేసి వాటి మీద మట్టి, కారము, నీళ్లు కొట్టిపోయారంట. ఎవరు ముందుకు రాలేదు. ఇంక ఇప్పుడే ఇట్లా ఉందంటే కేరళలో నాటి పరిస్థితి ఎట్లా ఉండేదో మీరు ఆలోచించండి. ఇంకా మనం అర్థం చేసుకోగలం. అందుకని ఆయన కాపాడడానికి ఏ ఒక్కరు ముందుకు రాలేదు. 20 నిమిషాలకు వాళ్ళందరూ నరికి 2 కాళ్ళను నరికి ఆ ముక్కలు అటు ఇటు పడేసి ఛిద్రం చేసి వెళ్ళిన తర్వాత అసలు చనిపోయారు అనుకున్నారు వాళ్ళు. పోలీసులు 20 నిమిషాలకు వచ్చి కొన ఊపిరితో ఉన్న సదానందన్ మాస్టర్ని ఆసుపత్రికి తరలించి అయితే 2 కాళ్ళు పోయిన ఆయన బతికారు. నిజంగా ఒక 30 ఏళ్ల యువకుడు ఆ స్థితిలో వాళ్ళ ఎట్లా ఉంటుంది చూడండి. కానీ ఆయన అధైర్యపడలేదు. అలాగని భయపడి మళ్ళీ తన భావజాలం నుంచి వెనక్కి వెళ్ళలేదు, మళ్ళీ కమ్యూనిస్ట్గా మారలేదు. అంత జరిగినా 2 కాళ్ళు పోయినా ఆయన నడక సాగింది, ఇటువైపే సాగింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఆయన కొనసాగారు. అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఉపాధ్యాయుడిగా తన వృత్తి జీవితాన్ని సాగిస్తూ స్వయం సేవకుగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఎన్నో చేశారు ఆయన. ఇది అన్నమాట అందుకని అక్కడ లోకల్ వాళ్ళు, జాతీయవాదులు ముఖ్యంగా ఒక గొప్ప ఆదర్శవాదిగా సదానందన్ మాస్టర్ను చూస్తారు. అంటే ఎన్ని దాదాపు 94 అంటే చూడండి, అంటే దాదాపు 30 ఏళ్ళుగా ఆయన కృత్రిమ కాళ్ళు పెట్టుకొని తన సేవను మాత్రం కొనసాగిస్తున్నారు. అయితే 2020లో రిటైర్ అయిన తర్వాత ఆయన ఉపాధ్యాయుడిగా రిటైర్ అయిన తర్వాత బీజేపీలో చేరారు. 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా రాజ్యసభకు నామినేట్ చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం. ఇక మిగతా వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పటికే. గతంలో అయితే వ్యాపారవేత్తలకు, ఏదో సినిమా కళాకారులకు ఇలాంటి వాళ్ళకి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి రాజ్యసభకు నామినేట్ చేయడం, ఈ కోటాలో, రాష్ట్రపతి కోటాలో. కానీ ఇప్పుడు దేశం కోసం, భారత జాతి కోసం, భారతదేశం కోసము చిత్తశుద్ధితో పనిచేసిన చేస్తున్న వాళ్ళను మాత్రమే గుర్తించారు ఈసారి.